ఈయన రాశారు, వయసు 24, మాట్లాడుతుంటే నత్తి వస్తుంది, వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. వీరి నాన్నగారికి కూడా ఈ సమస్య ఉంది, ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నాను. ఈ సమస్య దగ్గర సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నత్తి అంటే ఇంగ్లీష్లో స్టామరింగ్ అంటారు. ఇది కరెక్ట్గా ఎందుకు వస్తుందో తెలియదు, కానీ చాలామందికి మాటలు నేర్చుకునే టైంలో ఒక విధమైన సబ్కాన్షియస్ ప్రెషర్ వల్ల తొందరగా మాటలు నేర్చుకునే ప్రయత్నంలోనూ ఇది డెవలప్ అవుతుంది. దీనికి న్యాయంగా అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఇది ఓన్లీ ఎర్లీ స్టేజెస్లో కొంతవరకు స్పీచ్ థెరపీ వల్ల దీన్ని మనం నయం చేయవచ్చు, కానీ దీన్ని సరైన ట్రీట్మెంట్ అంటూ లేదు. కానీ ఒకటి వరకు నిజం, దీన్ని వాళ్ళు ఒక జబ్బుగా భావించకుండా, ఒక ఆత్మ న్యూనతగా భావించకుండా, డిప్రెషన్గా ఫీల్ అవ్వకుండా, ఇది నాకే ఎందుకు ఉందని ఆలోచించకుండా దీన్ని ప్రెషర్ తగ్గించుకుని ఇది నాకు ఉంది, ఇది మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అన్న భావన రాకుండా మాట్లాడినప్పుడు ఆ నత్తి ఫ్రీక్వెన్సీ చాలా వరకు తగ్గి వాళ్ళు 90% మామూలుగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే ఈ ఆత్మన్యూనత, ఈ డిప్రెషన్, ఈ ఫీలింగ్ ఎప్పుడైతే సైకలాజికల్గా ఎక్కువ అవుతుందో అప్పుడు స్టామరింగ్ కూడా ఎక్కువగా అవుతుంటుంది. దీనికి కొంచెం స్పీచ్ థెరపీ, సైకోథెరపీ చాలా వరకు హెల్ప్ చేస్తాయి, కానీ 100% క్యూర్ చేయడం కష్టము. 10 to 20% చేసినా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా కొద్ది మందిలో 100% క్యూర్ అవ్వచ్చు. అందుకని వీళ్ళు ఎవరైనా ఉంటే స్పీచ్ థెరపీ, కొంచెం సైకలాజికల్ థెరపీ తగ్గించుకొని స్లోగా మాట్లాడడం, కంగారుగా ఆన్సర్ చేయకుండా స్లోగా మాట్లాడడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు, మీకున్న ప్రాబ్లం అది మీ సమస్య, అది మీ దీనివల్ల అవతల వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ లేనప్పుడు వాళ్ళు అనుకునేది ఏమీ లేదు. థర్డ్, ఈ స్టామరింగ్ ఉన్న చాలామంది పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంత పొజిషన్ రీచ్ అవుతున్నారంటే ఇది ఏమీ వాళ్ళకి అడ్డు కాదు. ఇది ఎటువంటి ఎవరి కెరీర్లోనూ స్టామరింగ్ అన్నది అడ్డు కాదు. ఇది ఒక చిన్న సమస్య, దాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు. చాలామంది నాకు వచ్చే సమస్య ఏంటంటే, నాకు వచ్చే వాళ్ళు నేను క్లయింట్స్ డీల్ చేయాలి, నాకేమనుకుంటే క్లయింట్స్ అర్థం చేసుకుంటారు. క్లయింట్స్కి ఈ రోజుల్లో హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఒక నత్తి అనేది అందులో చాలా చిన్న సమస్య. మీరు దీన్ని ఎంత సైకలాజికల్గా తక్కువ తీసుకుంటే దాన్ని అంత ఫిజికల్గా ఓవర్కమ్ అయ్యి మీరు మామూలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం, ఎక్కువ రీసెర్చ్ చేయడం, గూగుల్లో చదువుకోవడం, దీన్ని వెతకడం, ఇవన్నీ చేసినప్పుడే దీని ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇది నాకు ఉంది, దీనివల్ల నాకేంటి పబ్బం, ఇదేమీ జబ్బు కాదు, దీనివల్ల నాకు ప్రమాదం లేదు, ఎదుటి వాళ్ళకి ఏమీ హాని కాదు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు ఆలోచించాలి దీని గురించి అని మనస్సులో ఒక భావన మొదలైనప్పుడు దీని గురించి ప్రాబ్లం తగ్గుతుంది. అందరితోటి హాయిగా ఉండగలుగుతారు.